సిటీ ఫోకస్ న్యూస్కు స్వాగతం. కాకినాడ జిల్లా పిఠాపురం దక్షక్షేత్రమునందు సేవాభారతి ఆధ్వర్యంలో 12వ సూర్య నమస్కారముల యోగా ప్రదర్శన పోటీ జరిగింది. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ, గత 12 సంవత్సరాల నుంచి సేవాభారతి ఆధ్వర్యంలో సూర్య నమస్కారముల యోగా ప్రదర్శన పోటీలు జరుగుతున్నాయని, దీనికి అనేక పాఠశాల నుంచి విద్యార్థులు పాల్గొనడం జరుగుతుందని ఆయన అన్నారు. ఆరోగ్యరీత్యా సూర్య నమస్కారములు చేయడం వల్ల శారీరకమైనటువంటి దృఢత్వం కలుగుతుందని, మానసికమైనటువంటి ఏకాగ్రత కోసం ఈ ఆసనాలు జరుగుతూ ఉంటాయని ఆయన అన్నారు. ఈ పోటీల కార్యక్రమాన్ని సహకరించిన కమిటీకి మరియు టి రామకృష్ణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్ రెడ్డి, సుభాష్ రెడ్డి, శంకరుడు, ఎన్ శ్రీనివాస్, పి జగదీశ్వరరావు, ఆర్కే శివరామకృష్ణ, కొండేపూడి శంకర్రావు, ప్రసాద్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఇది చేసాము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పవిత్రమైనటువంటి మాఘమాసం ఆదివారం, అంటే సూర్యుడికి ప్రీతికరమైనటువంటి రోజు, సూర్యుడు పుట్టినటువంటి రోజు రథసప్తమి. ఆ సందర్భంగా మన పిఠాపురంలో సేవాభారతి ఆధ్వర్యంలో 12 సంవత్సరాల నుంచి ఈ సూర్య నమస్కారాల పోటీని కండక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. దీనికి అనేక మంది పాఠశాల నుంచి విద్యార్థులందరూ కూడా మేము పిలిచిన వెంటనే ఆ స్కూల్ యాజమాన్యం వారు మాకు సపోర్ట్ చేసి పిల్లలందరినీ పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకటి, ఆరోగ్యరీత్యా సూర్య నమస్కారాలు చేయడం వల్ల శారీరకమైనటువంటి దృఢత్వం కలుగుతుంది. 2, మానసికమైనటువంటి ఏకాగ్రత కోసం ఈ ఆసనాలు అనేటువంటివి జరుగుతుంటాయి. 10 రకాల ఆసనాలతోటి ఈ సూర్య నమస్కారాల పోటీ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే, మరొక ముఖ్యమైనటువంటి మనకు కావాల్సిన అంశం ఏంటంటే, సంఘటితంగా అందరూ కలిసి పనిచేయడం. అందరూ సూర్య నమస్కారాలు చేసుకుంటారు, యోగా వాళ్ళు చేసుకుంటారు, పతంజలి వారు, రకరకాలైనటువంటి వాళ్ళు ఇళ్లలో చేసుకుంటారు. కానీ ఒకే రోజు ఒకే సమయానికి ఇంతమందిని కలిపేటువంటి పని మన సేవాభారతి సంస్థ చేస్తుంది. ఈ సేవాభారతి అనేటువంటి సంస్థ ద్వారా ఈరోజు సూర్య నమస్కారాలు మనం ఇక్కడ ఈ విధానం చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని పిఠాపురంలో ఉండేటువంటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి అనగాక్షేత్రంలో ఈరోజు ఇక్కడ జరుగుతుంది. దానికి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి అన్ని యొక్క ఏర్పాట్లు చేసినటువంటి కమిటీ యాజమాన్యానికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఏ కార్యక్రమానికైనా ఒక వేదిక కావాలి. ఆ వేదిక ఈనాడు మన దత్తక్షేత్రంలో ఉండేటువంటి పెద్దలు రామకృష్ణ గారు, శ్రీనివాసరావు గారు మనకి పూర్తిగా సహకరించడం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు జరుగుతున్నటువంటి సూర్య నమస్కారాల యొక్క విధి విధానాలు అందరికీ తెలిసినటువంటివే, కానీ సంఘటితంగా మనం చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈరోజు ఇక్కడికి మన పిఠాపురంలో ఉండేటువంటి నగరంలో ఉండేటువంటి సుమారు 8 స్కూళ్ళ నుంచి ఉపాధ్యాయులు, ఆ యాజమాన్యం వారు ఇక్కడ పిల్లలకి వాళ్ళ యొక్క యూనిఫారంతో పంపడం మాకందరికీ కూడా చాలా ఆనందంగా కలిగింది. అలాగే ప్రభుత్వ పాఠశాలలు ఆర్ఆర్బిహెచ్ కాలేజ్, బిఎంఆర్ స్కూల్, అలాగే ఏకేపిఎం స్కూల్, అలాగే అనేక స్కూళ్ళ నుంచి కూడా విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమంలో మొదటగా విద్యార్థుల చేత అభ్యాసం చేయిస్తాం. ఈ సూర్య నమస్కారాల పద్ధతిని ఒకసారి వాళ్ళకి అలవాటు చేసి ఆ మంత్రోచ్చంగా సూర్యుడి యొక్క మంత్రాన్ని మనం జపిస్తేటువంటిది, ఆ మంత్రం యొక్క శ్వాస నిశ్వాసాలతో